ఈ 7 ప్రత్యేక ఆశీర్వాదపు ఆరాధనలో మన దేవుడు ఎలాంటి వాడో 7 గుణాలను దేవుడు నాకు బయలుపరిచిన విషయాలను ఒక ఫ్లెక్సీ రూపంలో ఇక్కడ వేయడం జరిగింది. మొట్టమొదటి మాట, యెహోవా బహు వాత్సల్యత గలవాడు. రెండోది, యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు. యెహోవా దీర్ఘ శాంతుడు. యెహోవా నరుడు కాడు. యెహోవా బలవంతుడు. యెహోవా శక్తిమంతుడు. యెహోవా సైన్యములకు అధిపతి. ఇంగ్లీష్లో ఏముందంటే జెహోవా గాడ్ ఆఫ్ మెర్సీ, జెహోవా గాడ్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్, జెహోవా గాడ్ ఆఫ్ లాంగ్ సఫరింగ్, జెహోవా గాడ్ ఈజ్ నాట్ ఎ మ్యాన్, జెహోవా మైటీ గాడ్, జెహోవా ఓమ్ని పొటెంట్, జెహోవా గాడ్ ఆఫ్ హోస్ట్ ఈజ్ హిజ్ నేమ్. సైన్యములకు అధిపతి అని ఆయనకి పేరు. వీటి గురించి రోజుకి అంటే ఒక ఆదివారం ఒక్కొక్క విషయాన్ని తెలుసుకోబోతున్నాం. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం యెహోవా బహు వాత్సల్యత గలవాడు అనే విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. యెహోవా బహు వాత్సల్యత గలవాడు అనే పదాన్ని మొట్టమొదటిగా ఉపయోగించిన వ్యక్తి దావీదు. దేవుడు ఈ పదాన్ని దావీదు నోట నుండి అనిపించాడు. ఆ పదాన్ని ఎందుకు అన్నాడు, ఏ విషయంలో అన్నాడో మనం టకటక తెలుసుకుంటూ వద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషులు అపరాధం చేయని వారంటూ ఎవరు ఉండరు. మనుషులు అపరాధాన్ని చేస్తారు. క్రైస్తవులు కూడా దేవుని మందిరానికి వచ్చిన వారు మీరు అందరూ పరిశుద్ధంగా ఉంటేనే రండి అని అంటే ఎవరు కూడా పరిశుద్ధ మందిరంలోనికి, దేవుని ఆలయంలోనికి రాలేదు. అన్యులకి క్రైస్తవులకి మధ్య వ్యత్యాసం ఏమిటంటే వాళ్ళు పాపాలు చేస్తారు, మనము పాపం చేస్తాం. బట్ మనం ఏం చేస్తామంటే మన పాపమునకు పశ్చాత్తాపాన్ని కలుగు చేసుకుంటాం. చూడండి, పాపాన్ని సమర్థించుకున్నవాడు ఎవడు కూడా చరిత్రలో బాగుపడలేరు. పాపాన్ని ఎప్పుడైతే ఒప్పుకొని నేను పాపిని అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారో వారు మాత్రమే దేవుని సన్నిధిలో ఇష్టలుగా ఉండగలరు. కొందరు పాపాన్ని చేసి సమర్థించుకుంటూ పోతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవుల జీవితము చాలా వివేకవంతమైన జీవితం అని నేను ఎప్పుడూ నమ్ముతాను. పరిశుద్ధ గ్రంథంలో నేను ఏదో ఒకటి నేర్చుకోవాలని తపనతో చదువుతాను తప్ప నేను క్రైస్తవుని గనుక, మా తాత క్రైస్తవుడు గనక, మా నాన్న క్రైస్తవుడు గనక, మా తాతల దగ్గర నుంచి మాది సేవకుల కుటుంబం గనుక నేను బైబిల్ చదవాలని నేను ఎప్పుడూ చదవను. పరిశుద్ధ గ్రంథాన్ని నేను ఎలా చదువుతానంటే ఇందులో జ్ఞానం ఉంది. బైబిల్లో యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు అని 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయంలో హన్నా అంటారు. అంటే గొప్ప అనంత జ్ఞానము ఎందులో నిక్షిప్తమై ఉంది? పరిశుద్ధ గ్రంథములో నిక్షిప్తమై ఉంది. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి జ్ఞానపు మాటలను మనం తీసుకుంటూ ధ్యానము చేయగలిగిన వాడే క్రైస్తవుడు. అయితే మనము దేవుని యొక్క కోపాన్ని చూడడమే కాకుండా దేవుడు ఎలాంటి యొక్క గుణాలను కలిగి ఉన్నాడో మనము ఈ యొక్క 7 ఆదివారాల్లో తెలుసుకోబోతున్నాం. అందులో యెహోవా బహు వాత్సల్యత గలవాడు అంటే దేవుడు మెర్సీని అనగా తన యొక్క వాత్సల్యతను చూపించడానికి ఆయన ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు అనే విషయాన్ని నేను మీకు ఈరోజు తెలియజేయబోతున్నాను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక చక్కని విషయాన్ని నేను చెప్పాలనుకుంటున్నాను. లాస్ట్ సండే చాలామంది వాక్యాన్ని విన్నారు. ఆ వాక్యంలో సౌలు చేసిన తప్పిదాలను బట్టి మనం నేర్చుకున్నాం కొన్ని విషయాలు. దావీదు కూడా తప్పును చేశాడు అని చెప్పాను, కానీ అక్కడితో క్లోజ్ చేశాను. ఈ మాట యెహోవా గొప్ప వాత్సల్యత గలవాడు అనే మాట దావీదు మహారాజు 2వ సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 14వ వచనంలో ఆయన అంటాడు. 14వ వచనంలో ఇలాగంటాడు, అందుకు దావీదు నాకేమి తోచుకున్నది, గొప్ప చిక్కులలో ఉన్నాను, నేను గొప్ప చిక్కుల్లో ఉన్నాను. యెహోవా బహువాత్సల్యత గలవాడు గనుక మనుషుని చేతిలో పడకుండా యెహోవా చేతిలోనే పడుదును గాక అని గాదుతో అనేను. హల్లెలూయా. మన జీవితాలు ఒక పిల్లితో పోలుస్తాను కాసేపు. మనం అందరం ఎలాంటి వాళ్ళం అండి? పిల్లి ఏం చేస్తుంది? వెళ్ళి పాలు తాగుతుంది. ఎక్కడ తాగుతుంది? సీక్రెట్గా పాలు తాగేస్తుంది. తాగిన తర్వాత ఆ సౌండ్ విని మనం ఏం చేస్తాము? వంటగదిలోనికి వెళ్తాం. బాగా వినండి. వంటగదిలోకి వెళ్ళిన తర్వాత ఆ పిల్లి వంటగదిలో నన్ను కొట్టు అని అంటదా? ఏం చేస్తుంది? పారిపోవడానికి ట్రై చేస్తుంది. దేని మీద వెళ్తుంది పిల్లి? గోడ మీద పరిగెత్తుకుంటూ వెళ్తుంది. అందుకే గోడ మీద పిల్లి లాంటి వాడు అంటారు.
చాలామంది. క్రైస్తవుడు కూడా గోడ మీద పిల్లిలాగే ఉండాలి. గోడ మీద పిల్లి చాలా వివేకవంతురాలుగా ఉంటుంది. మీకు తెలియని ఒక విషయాన్ని చెప్తాను. అసలే పిల్లి పాలు తాగేసింది. పాలు తాగడం మీన్స్ తప్పు చేసింది. తప్పు చేసిన పిల్లి తప్పు నుండి చేసేసింది, అయిపోయింది. పరిగెత్తుకుంటూ వెళ్తున్నప్పుడు 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి, తనకి ఎవరికైతే హాని చేశారో వాళ్ళ చేతిలో పడి చావడం. రెండోది, ఒక చిన్నపాటి దెబ్బతో తప్పించుకోవడం. 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి చావడం, రెండోది ఒక చిన్నపాటి శిక్షతో తప్పించుకోవడం. ఈ 2 ఛాన్సులు మాత్రమే ఉన్నాయి. అయితే ఇప్పుడు చూడండి, అదే పిల్లి నువ్వే అనుకుంటే నువ్వు చావడానికి ఇష్టపడతావా, తప్పించుకోవడానికి ఇష్టపడతావా? చెప్పాలి గట్టిగా. నేను చేస్తానండి అన్నవాళ్ళ చేతులు పోయికేద్దాను చూస్తా. ఎవరైనా అంటారా? ఏం చేస్తాం మనం? తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాం, అవునా కదా? ఒక పాపి కూడా అంతే. చేసిన పాపము నిజమే, క్షమించరానిదే. కానీ నేను ఈ పాపం చేశాను, నేను చచ్చిపోతా అని దానికన్నా ఒక ఛాన్స్ ఉందేమో, దేవుని దగ్గర అడిగితే బాగుంటుంది కదా అనుకుని వివేకంతో ఒక్కసారి తన తప్పును ఒప్పుకొని దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకుని కరుణించు ప్రభువా అని అడిగినవాడు అయితే దేవుడు క్షమించవచ్చు లేదా శిక్షించవచ్చు, ఏదైనా జరగచ్చు. కానీ ఒక అడగడంలో తప్పు లేదు అని అనుకునేవాడే నిజమైన క్రైస్తవుడు, వివేకవంతుడు. దావీదు మహారాజు అంటున్నాడు, నాకేమీ తోచటం లేదు, నేను గొప్ప చిక్కుల్లో పడి ఉన్నాను. నాకేమీ తోచట్లేదు, నేను గొప్ప చిక్కుల్లో పడి ఉన్నాను. ఆ చిక్కుల్లో ఎందుకు పడ్డాడు, ఎలా పడ్డాడు అనేది కొద్ది నిమిషాలు మనం తెలుసుకుందాం. లాస్ట్ సండే చెప్పిన దాంట్లో నుంచి ఈరోజు ఈ మాట నేను చెప్తున్నాను. అయితే ఆయన ఒకరోజు కూర్చుని ఆలోచిస్తూ ఉండగా యోవాబు అని తన సేనాధిపతిని పిలిచి, యోవాబు, నీవు మన ఇశ్రాయేలు సైన్యంలో, ఇశ్రాయేలు జనాంగంలో ఎంతమంది కత్తితో పట్టుకుని యుద్ధం చేయగలిగిన యుద్ధ వీరులు ఉన్నారో కౌంట్ చేయమని చెప్తాడు. అయితే యోవాబు అంటాడు, అయ్యా నీకు ఎందుకు ఆశ పుట్టింది? అది కరెక్ట్ కాదు. ఇశ్రాయేలుల సంఖ్యను, అనగా సైన్యమును యొక్క సంఖ్యను లెక్కించటం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే మన దేవుడు సైన్యములకు అధిపతి యగు యెహోవా. ఇశ్రాయేలులు ఎందుకు సైన్యాన్ని కౌంట్ చేయరు అంటే, సైన్యమును కౌంట్ చేస్తే సైన్యము ఇంత ఉందని ఒక నమ్మకం మనకు వస్తుంది. ఇంత సైన్యం ఉంది కాబట్టి మనము పోరాడగలం. వాళ్ళ ఎంత సైన్యం ఉంది, మనం ఎంత సైన్యం ఉంది, వాళ్ళకి ఎన్ని గుర్రాలు ఉన్నాయి, మనకి ఎన్ని గుర్రాలు ఉన్నాయి, వారికి ఎన్ని రథాలు ఉన్నాయి, మనకి ఎన్ని రథాలు ఉన్నాయి. ఈ క్యాలిక్యులేషన్ మీద మనము ఇప్పటికైనా చూడండి, మన దేశంలో ఉన్న ఆయుధాలు ఇతర దేశాల్లో ఉన్న ఆయుధాలతో పోల్చుకుంటాం. అంటే మనం దేని మీద డిపెండ్ అవుతున్నాం? ఆయుధముల మీద డిపెండ్ అవుతున్నాం. కానీ ఇశ్రాయేలులు అలా ఉండకూడదు. ఫ్రమ్ బిగినింగ్ నుండి, అనగా ఐగుప్తు నుండి దేవుడు వారిని విడిపిస్తూ కాపాడుతూ వస్తున్న సమయంలో ఆయన సైన్యములకు అధిపతి అగు యెహోవాగా ముందుగా ఉండి నడిపించాడు. ఎక్కడ చూసినా ఒక 500 మంది వెళ్ళి 5 లక్షల మంది సైన్యాన్ని చిత్తుగా ఓడించిన సందర్భాలు మనం ఎన్నో చూసాం. అయితే వారికి దేవుడే బలం తప్ప సైన్యము బలము కాదు. కానీ దావీదు కౌంట్ చేయడం వలన జరిగిన ఒక ఆలోచన ఏంటంటే, అతనికి వచ్చిన ఆలోచన ఏంటంటే, ఎంతమంది ఉన్నారో కౌంట్ చేస్తే కొంచెం మనం నమ్మకం కుదురుతుంది అనుకుని ఆయన ఒక ప్లాన్ చేశాడు. నేను కూడా కొన్నిసార్లు ఏం చేస్తానంటే నేను చిన్న టెక్నిక్ చెప్తాను, బాగా వినండి. కొన్నిసార్లు ఏం చేస్తానంటే, మనం ఎంత డబ్బు వస్తుందో చూడు, చెక్ చేయి, మనం జాగ్రత్త పడాలి అనుకుంటే నేను మట్టిగట్టుకు పోతా. తెలుసా, అసలు ఏముండవు నా దగ్గర. నేను ఎప్పుడు సోమవారం వచ్చిందో ఆ సోమవారం వచ్చిన డబ్బులు తీసి 20% తీసి నేను ఎప్పుడైతే ఆ డిస్ట్రిబ్యూట్ చేసేస్తూ ఉంటానో నా దగ్గర కొత్త నీరు ప్రవహిస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఎందుకంటే నేను ధనం మీద ఆధారపడను. ఇది నా జీవితంలో నా 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో నాకు కలిగిన అనుభవాన్ని నేను మీకు చెప్తున్నాను. ఎప్పుడైతే మనకు ఎంత వస్తుంది, ఏంటి, మనం ఎలా జీవిస్తున్నాము, మనం ఎలాగ ఖర్చు పెట్టాలి, ఎలా చేయాలి, ఇవన్నీ ఆలోచిస్తే నా ఆలోచన మీద ఉంటుంది. కాబట్టి ఇశ్రాయేలు దేవుడు నీ ఆలోచన మీద బతికేవాడు కాదు, ఆయన శక్తిని చూపించి మనల్ని బ్రతికించేవాడని అర్థం చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దావీదు అలా కౌంట్ చేశాడో 9 నెలల 20 రోజులు పట్టింది కౌంట్ చేయడానికి. అందులో సుమారు 7-8 లక్షల మంది ఇశ్రాయేలు సైన్యము, 5 లక్షల మంది మరి యోధావారు కౌంట్ చేయబడ్డారు. మొత్తము 13 లక్షల మంది సైన్యము ఆయనకి కనపడ్డది. అయితే 13 లక్షల మంది సైన్యం ఉన్నారా, చాలా సంతోషం అని దావీదు అనుకుంటున్న సమయంలో
గాదు అనే ప్రవక్తను దేవుడు పంపించాడు. అంటే నాలాంటి ఒక పాస్టర్ గారిని పంపించాడు. దావీదు, నువ్వు చేసిన తప్పు భయంకరమైనది. నువ్వు ఎందుకు తప్పు చేశావు? నువ్వు సైన్యములకు అధిపతి యెహోవా మీద ఆధారపడి ఉండాలి, కానీ సైన్యమును కౌంట్ చేసి సైన్యమును యొక్క బలమును బట్టి నువ్వు అతిశయించడానికి కౌంట్ చేసావా? జ్ఞాని తన జ్ఞానమును బట్టి అతిశయించేవాడు కాడు. ఒకవేళ నువ్వు అతిశయిస్తే నువ్వు క్రైస్తవుడు కాదు. బలవంతుడు తన బలాన్ని బట్టి అతిశయించకూడదు. ఒకవేళ నువ్వు అతిశయిస్తే క్రైస్తవుడు కాదు. సూర్యుడు తన సౌర్యమును బట్టి అతిశయించకూడదు. ఒకవేళ నువ్వు అతిశయిస్తే నువ్వు సూర్యుడు, నువ్వు క్రైస్తవుడు కానే కాదు. రాజు తన సైన్యాన్ని బట్టి అతిశయించకూడదు. బైబిల్ 1 సమూయేలు గ్రంథము 2:10 ఒక మాట ఉంటుంది, తాను నియమించిన రాజునకు దేవుడు బలమునిచ్చును, తాను అభిషేకించిన వానికి అధిక బలము నిచ్చును. చప్పటి కూడా దేవుని మహిమపడదాం. హల్లెలూయా. రాజులకు దేవుడు ఏమిస్తాడండి? బలం ఇస్తాడు. అభిషక్తునికి ఏమిస్తాడండి దేవుడు? అధిక బలం ఇస్తాడు. రాజు అయిన దావీదు సామాన్యులు అనగా అన్యులతో పోల్చినబడినటువంటి రాజులు కాదు. ఈయన దేవుని ఆత్మచేత అభిషేకించబడినటువంటి దావీదు. దేవుని ఆత్మచేత అభిషేకించబడిన దావీదుకు అధిక బలం ఉందా? రాజుల లెక్క సామాన్యమైన బలం ఉందా? అధిక బలం ఉంది. ఈ అధిక బలం ఎక్కడి నుండి అనుగ్రహించబడింది? సర్వోన్నతుడైన దేవుని దగ్గర నుండి అనుగ్రహించబడింది. కాబట్టి ఈయన అతిశయించినా ఏం చేసినా ఎవరిని బట్టి అతిశయించాలి? అందుకే ఒక పాట ఉంటుంది, ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన దైవమా, నేడు మాతో కూడా ముందుగా ఉండి నడిపించు ప్రభువా అని ఒక లేఖన భాగంలో ఒక మాట ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు వెనకాల పదరా నువ్వు నేను వెనకాల వస్తాననేవాడు కాదు. ఆయన ముందు నడుస్తూ, నీవు నన్ను నడిపించు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమని ప్రకటించిన సర్వోన్నతుడైన దేవుడు మన మధ్యన ఉన్నాడు. చప్పుడు కూడా దేవుని మహిమపడదాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనను ఈయన ఏం చేశాడంటే కౌంట్ చేశాడు. దేవుడు తన ప్రవక్తను పంపించాడు. దావీదు, నువ్వు సైన్యాన్ని నమ్ముకుని నువ్వు బలాన్ని పొందుకుంటున్నానని ఒక చిన్నపాటి అజ్ఞానపు పని చేసావు కనుక దేవుడు నీకు 3 ఆప్షన్స్ ఇస్తున్నాడు. దేవుడు 3 శాపాలని దగ్గర పెట్టాడు. ఏ శాపాన్ని ఎంచుకుంటావో నువ్వే చూసుకో అని చెప్పాడు. అందులో మొదటి శాపం ఏమిటనగా 7 సంవత్సరముల భయంకరమైన కరువు నీకు కావాలా? 3 సంవత్సరములు 3 నెలల పాటు శత్రువులు నిన్ను తరమడము దేవునికి ఇష్టం అయ్యింది. రెండోది 7 సంవత్సరాల కరువు ఇవ్వడము దేవునికి ఇష్టమై ఉంది. ఇక మూడోది 3 రోజుల పాటు తెగులును దేవుడు రప్పించబోతున్నాడు. ఏంటండి? 3 రోజుల పాటు దేవుడు ఏం రప్పించబోతున్నాడు? తెగులును రప్పించబోతున్నాడు అని చెప్పినప్పుడు అండి ఏం కోరుకోవాలి చెప్పండి? ఇప్పుడు ఈ 3 గిఫ్ట్లు ఏం కావాలరా అంటే ఏదైనా కోరుకుంటాం, కానీ 3 రకాల శాపాల్లో నీకు ఏది కావాలి అని అంటే ఏది కావాలి చెప్పండి? ఏది కోరుకుంటారు చెప్పండి? అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, వెంటనే తలకే గోక్కుంటూ ఆయన అన్నాడు, అయ్యో నేను గొప్ప చిక్కుల్లో పడ్డాను. నేనన్న మాట కాదు అది. దావీదు అంటున్నాడు, అయ్యో నేను గొప్ప చిక్కుల్లో పడ్డాను, నాకు ఏమి చేయాలో తోచకున్నది, 7 సంవత్సరాల కరువా, అమ్మో అది నేను తట్టుకోలేను, ప్రజలందరూ అల్లాడిపోతారు. 3 నెలల పాటు శత్రువులు తరమడమా, ఆల్రెడీ అబ్షాలోము తరిమాడు, నాకు అనుభవం ఉంది, నేను అది తట్టుకోలేను బాబోయ్, దానికన్నా గొర్రెలు కాసుకోవడమే బెటర్. కనుక ఈ 3వది కూడా వద్దు. ఇలాగని వాళ్ళ చేతుల్లో వీళ్ళ చేతుల్లో పడే కన్నా దేవుని చేతిలో పడడం మేలు. ఎందుకంటే ఆయన బహువాత్సల్యత గలవాడు గనుక నేను ఆయన చేతుల్లోనే పడతాను. ఆ 3 రోజులు తెగులును రప్పించమని దేవుని వేడుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చేసిన పాపం చేసేసాడు, దాని రిజల్ట్ శిక్ష. ఆ శిక్షలో కూడా చాలా యుక్తిగా ఆలోచించి 3 రోజులు నాకు ఈ శిక్ష కావాలి అని అన్నాడు. ఎందుకు 3 రోజులు కాబట్టి, షార్ట్ టర్మ్ కాబట్టి త్వరగా అయిపోతుందనా చెప్పండి, ఆలోచించండి. 3 రోజులే కదా, అది అయితే 7 సంవత్సరాలు. రెండోది 3 నెలలు. అయిపోయి నన్ను కొడతారు కాబట్టి నాకు వద్దు. ఇది తెగులు ఎవరికి? ఇంట్లో వాళ్ళు కాదు, ఇశ్రాయేలు యొక్క. ఇప్పుడు మీ అందరిని అడుగుతా, నేను తప్పు చేశాను, దేవుడు వచ్చి నన్ను అడిగాడు, ప్రభు తెగులు రప్పించానాయన అన్నాను అనుకోండి, అందరూ ఏమంటారు? నన్ను ఏమంటారు? నువ్వు తప్పు చేసి
మా మీదకు తెగులు రప్పిస్తావా, మా వాళ్ళు చచ్చిపోవాలా అంటారు, అవునా కదా? కానీ ఈయన ఎందుకు తెగులు రప్పించాలి అన్నాడు అంటే ఒక్కటే ఆన్సర్, ఆయన బహు వాత్సల్యత గలవాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ వింటున్న ప్రతి ఒక్కరూ ఒక్కసారి గమనించండి. ఒక తండ్రి తన కుమారుడు తప్పు చేసినప్పుడు చితక్కొడుతూ ఉంటాడు, కోపం వస్తుంది, భయంకరమైన అవమానం తెచ్చాడు, భయంకరమైనటువంటి బాధకు గురి చేశాడు, కోపం వచ్చింది, కొడుతున్నప్పుడు తండ్రి సారీ నాయన నన్ను క్షమించు, డాడీ నన్ను క్షమించు అని అడుగుతున్నాడు. తండ్రి కొడుతూ అన్నాడు, నానా నేను చచ్చిపోయేలాగున్నాను నానా అనేది అప్పుడు ఆపుతాడా లేదా? ఎందుకంటే తండ్రి వాత్సల్యత గలవాడు. తన పుట్టిన కుమారుడు చనిపోవడం ఆయనకి ఇష్టం ఉండదు. వాడు ఆ మాట అనగానే తండ్రి వెంటనే చలించిపోతాడు, ఆ పనిష్మెంట్ ఏదైతే ఉందో అది ఆపుతాడు. ఇప్పుడు దావీదు ఎంత తెలివితేటలుగా ఈ యొక్క పనిష్మెంట్ కోరుకున్నాడు అని అంటే, నేను అందుకే ఒక పాట కూడా రాశాను. ఇందాక ఒక పాట పాడారు, ఇందాక ఏం పాటది? కలువరిగిరిలో నీ మరణము తలచి కఠినుడనైనా నేను కరిగిపోతునని ఒక పాట రాశారు. అందులో ఆ పాటలో ఒక చరణం ఉంది, ఒక పదం ఉంది, కన్న తల్లిదండ్రులైనను నీలా ప్రాణమిచ్చి నన్ను కాయునా, నీ ప్రేమ ముందు ఓడిపోయినాను, నీ కరుణ ముందు కరిగిపోయినాను, నీ ప్రేమ ముందు ఓడిపోయినాను, నీ కరుణ ముందు కరిగిపోయినాను. కలువరిగిరిలో నీ మరణము తలచి కఠినుడనైనా నేను కరిగిపోతిని, కలువరిగిరిలో నీ మరణము తలచి కఠినుడనైనా నేను కరిగిపోతిని. చరణం ఏముంది? కన్న తల్లిదండ్రులైనను నీలా ప్రాణమిచ్చి నన్ను కాయునా, కన్న తల్లిదండ్రులైనను నీలా ప్రాణమిచ్చి నన్ను కాయునా, నీ ప్రేమ ముందు ఓడిపోయినాను, నీ కరుణ ముందు కరిగిపోయినాను, నీ ప్రేమ ముందు ఓడిపోయినాను, నీ కరుణ ముందు కరిగిపోయినాను. కన్న తల్లిదండ్రులైనను మన మీద ఎలాంటి ప్రేమ చూపించగలరా చెప్పండి? అంత గొప్ప వాత్సల్యత గలవాడు మన ప్రభువు. హల్లెలూయా. ఆయనకి తెలుసు దేవుడు ఎలా కరిగిపోతాడో, ఆయనకి తెలుసు. ఈ యొక్క ఒక విధంగా చెప్పాలంటే 7 సంవత్సరాల కరువు అనగానే ఒక పేపర్ మీద ఒక ఆర్డర్ పాస్ చేసినట్ట అనమాట. అంటే దేవదూతలకు చెప్తాడు దేవుడు, 7 సంవత్సరాలు కరువును ప్రకటిస్తున్నాను, సైన్ పెట్టేసి పంపించేస్తాడు. 7 సంవత్సరాలు దేవదూతలకు ఏమేమి చెప్తాడు, ఏ రకంగా కరువు పెట్టాలో చెప్పేస్తాడు. దాన్ని మార్చడం అనేది జరగదు. 7 సంవత్సరాలు కరువు డిక్లేర్ చేసిన తర్వాత 7 సంవత్సరాలు 1వ రోజు తర్వాత నీకు డెలివరెన్స్ వస్తుంది తప్ప 7 సంవత్సరాలు ఎప్పటికి రాదు. రెండవది 3 సంవత్సరాల శత్రువుల చేతికి 3 నెలల పాటు శత్రువుల చేతికి అప్పచెప్పడం. ఈ 3 నెలల్లో మనల్ని శత్రువుల చేతికి అప్పచెప్పేస్తాడు. ఎప్పుడైతే అప్పచెప్పేసాడో ఆ 3 నెలల 1వ రోజు వరకు నీకు విడుదల డెలివరెన్స్ లేదు. ఎందుకంటే ఆల్రెడీ చెప్పేసిన తర్వాత ఆయన నీ మొహం కూడా చూడ్డు, శత్రువులకు అప్పచెప్పేస్తాడు. ఆ శత్రువులు ఏం చేసినా మాట్లాడు, ఒక్క నీ ప్రాణం తీయడం తప్ప. అర్థమైందా? నీ ప్రాణం తీయలేరు వాళ్ళు, కానీ నిన్ను ఎంత హింసించాలో అంత హింసిస్తారు. బట్ ఈయన ఏమంటాడంటే, వాళ్ళ చేతుల్లో వీళ్ళ చేతుల్లో పడేదానికన్నా నా జీవము గల దేవుని చేతిలో పడడమే నాకు సంతోషం. ఎందుకంటే ఆయన బహు వాత్సల్యత గలవాడు. చప్పటి కూడా దేవుని మేము పడదాం. హల్లెలూయా. వాత్సల్యత గలవాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన వాత్సల్యత గురించి కొన్ని మాటలు నేను చెప్తూ ఉంటాను, రాసుకునే వాళ్ళు రాసుకోండి. తర్వాత మళ్ళా నేను లాస్ట్ కంక్లూజన్ ఈ విషయం వేస్తాను. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. అయితే వారును మా పితరులను గర్వించి లోపడనొల్లక నీ ఆజ్ఞలకు చెవియొగ్గకపోయిరి. చదువమ్మా.
వారు విధేయులగుటకు మనసు లేని వారై తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకము చేసుకొనక తమ మనస్సును కఠినపరచుకొని తాముండు వచ్చిన దాస్యపు దేశమునకు తిరిగి వెళ్ళుటకు ఒక అధికారిని కోరుకొని నీ మీద తిరుగుబాటు చేసిరి. అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడవును, దయా వాత్సల్యతలు గలవాడును, దీర్ఘశాంతమును బహుకృపయు గలవాడునై ఉండి వారిని విసర్జింపలేదు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అత్యంత కృప కలిగినవాడని, బహువాత్సల్యత గలవాడని ఈ నెహెమ్యా గ్రంథమునందు ఎజ్రా శాస్త్రి వివరించడం జరిగింది. ఎజ్రా అనే ఒక శాస్త్రి గారు దేవుడు చేసిన అద్భుతాలను వివరించుకుంటూ ఇశ్రాయేలు ప్రజలకు అందరినీ సమీకరించి, అంటే యోధావారిని అందరినీ సమీకరించి దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని వివరించుకుంటూ వచ్చాడు. ఇక్కడ ఏం జరిగిందంటే, ఐగుప్తులో ఇశ్రాయేలు ప్రజలు ఉన్నప్పుడు వారు పెట్టిన ఆ యొక్క చిత్రహింసలకు, ఆ బానిస బ్రతుకు తట్టుకోలేక 2 చేతులు ఎత్తి, దేవా మమ్మల్ని విడిపించు, ఎవరినొకరిని ఇక్కడికి పంపించి మమ్మల్ని విడిపించు, ఈ బాధ నుంచి మాకు విడుదల కలిగితే చాలు, మేము మరలా ఈ దేశాన్ని చూడము అని ప్రార్థన చేశారా లేదా? వారి ప్రార్థన దేవుడు విన్నాడు, వారి స్వరాన్ని దేవుడు విన్నాడు, వారి ప్రార్థనకు దేవుడు దిగి వచ్చాడు. వచ్చి మోషేను నాయకుడిగా ఎంచుకుని ఆ మోషే నాయకత్వంలో వారిని ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? ఐగుప్తు నుండి పాలు తేనెలు ప్రవహించు దేశానికి తీసుకెళ్తున్నాడు, కనాను దేశానికి తీసుకెళ్తున్న సమయంలో మార్గ మధ్యలో ఎర్ర సముద్రము అడ్డుగా వచ్చినప్పుడు 2 పాయలుగా చేసి ఆరిన నేలను నడిపించిన సంగతి మనం చదివాం. అయితే పగటి వేళ మేఘస్తంభంగా, అంటే పగటి వేళ ఎండ దెబ్బ తగలకుండా దేవుడు మేఘస్తంభంగా తన వీపును అడ్డుపెట్టి ఇశ్రాయేలు ప్రజలకు ఆయన నీడయై ఉన్నాడని నిరూపించాడు. తర్వాత రాత్రివేళ కలుగు భయమునకు వారు భయపడకుండా ఉండునట్లు రాత్రివేళ అగ్నిస్తంభముగా దేవుడు వారికి తోడై ఉండి నడిపించాడు. అనగా పగటివేళ మేఘస్తంభముగాను రాత్రివేళ అగ్నిస్తంభముగాను మన పితరులతో తోడుగా ఉండి దేవుడు నడిపించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తర్వాత మారా జలము దేవుడు మధురముగా మార్చాడు. తర్వాత బండ నుండి దేవుడు మధుర జలములను రప్పించాడు. అయ్యా ఆకలేస్తుందంటే వెళ్ళి మీరు పంట విత్తుకోండి, పంట కోసిన తర్వాత కుప్పను వచ్చండి, తర్వాత తినండి అనే బాధ లేకుండా దేవుడు ఆకాశం నుండి మన్నాను కురిపించాడు. ప్రభువా, నోరు ఎండిపోతుంది, చప్పబడిపోయింది నాయన, మాకు మాంసం కావాలంటే కోళ్లను పెంచండి కండి అని అనలే. ఆకాశము నుండి దేవుడు పూరేళ్లను రప్పించి ఎవరికి ఎన్ని కావాలో అన్నీ వారి ఇంటి మీదకి రప్పించి కోసుకుని తినండ్రా అని చెప్పి దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. ఆ 40 సంవత్సరాల్లో దేవుడు వారి బట్టను మాయనివ్వలేదు, వారి కాళ్లను వాయనివ్వలేదు. అట్టి రీతిగా దేవుడు వారికి విరోధంగా ఏర్పడిన ప్రతి ఆయుధమును కూల్చుకుంటూ, ప్రతి సమస్య నుండి, ఇరుకు నుండి, ఇబ్బంది నుండి కాపాడుతూ, నేను నీ దేవుడునై ఉన్నాను, మీరు ధన్యులై ఉన్నారని దేవుడు చూపించుకుంటూ వచ్చాడు. చప్పుడు కూడా దేవుని మేము పడదాం, హల్లెలూయా. కానీ ఒకరోజు ఏం జరిగిందో తెలుసా? దేవుడు తన కుమారుడైనటువంటి, అనగా తన సేవకుడైనటువంటి మోషేను సేనాయి పర్వతం మీదకు రమ్మని చెప్పాడు. ఎందుకంటే నేను మీకు ఇచ్చే వాగ్దాన భూమిలోనికి మీరు వెళ్ళినప్పుడు మీ ఇష్టం వచ్చినట్టు ఉండకూడదు. మీకంటూ ఒక క్రమం, ఒక ధర్మం, ఒక పద్ధతి, మీరు ప్రత్యేకించబడిన జనాంగము, మీ ఇష్టం వచ్చినట్టు ఉండడానికి ఏమాత్రము మీకు అధికారం లేదు. కనుక నేను ఒక రూల్ పాస్ చేస్తున్నాను, 10 ఆజ్ఞలను మీకు ఇవ్వబోతున్నానని యెహోవా ధర్మశాస్త్రమును రచించడానికి, జ్ఞాన సంబంధమైన మాటలు వినిపించడానికి, ఆది కాండము నుండి అప్పటి వరకు ఏమేమి జరిగినాయో, ఎలాగ దేవుడు సృష్టించాడో, ఏ మనుషులు ఎలాగ ఆయనకి కీడు చేశారో, ఆయన కృప ఎంతగా మనుషుల మీద ఉందో అవన్నీ వివరించడానికి 40 దినాలు మోషేకి పట్టిందండి. దేవుడు చెప్పిన రీతిగా దేవుని పలుకును పట్టుకుని మోషే సీనాయి పర్వతం మీదకి వెళ్ళి దిగి వచ్చేసరికి 40 రోజులు పట్టింది. ఆ 40 రోజులు వీళ్ళు ఉండలేకపోయారు. మోషే అన్నవాడు పైకి వెళ్ళినాడు, ఏమయ్యాడో ఎవడికి తెలుసు, వాడు చచ్చాడో బతికోడో అని చెప్పి, వాడు వీడు అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఆ అన్న అయినటువంటి అహరోను కాలర్ పట్టుకుని ఏమన్నారు తెలుసా? మీ అన్న నువ్వు మమ్మల్ని మోసం చేశారు, అరణ్యంలో పాడేశారు, మీరు ఏదైనా చేయండి, మమ్మల్ని ఒక అధికారిని నియమించి మమ్మల్ని వెనక్కి తీసుకెళ్ళండి అంటే
ఆయన ఏమనుకున్నాడు అంటే, అహరోను మీ దగ్గర ఉన్న వెండి బంగారాలు తీసుకురండి, ఆ బంగారం తీసుకొస్తే మేము ఏదైనా ఒక రూపాన్ని చేస్తానన్నప్పుడు బంగారం ఇవ్వడానికి ఏమాత్రం సందేహించకుండా బంగారం వాళ్ళ దగ్గర ఉన్న బంగారాలన్నీ తీసుకొస్తే ఆ బంగారాన్ని కరిగిస్తే ఆ బంగారము ఒక దూడగా మారింది. వెంటనే ఆ దూడను చేసి అన్నారు, ఐగుప్తులో చెరలో నుంచి మనం విడిపించిన దేవుడు ఈ దూడే. ఈ దూడని మనం దేవుడిగా చేసుకుని ఒక అధికారిని నియమించుకుని మనం ఎక్కడికి వెళ్ళిపోదామన్నారు. మరి ఏ దేశం మనకు వద్దనుకున్నారో, ఏ దేశపు బానిస సంఖ్యల్లోంచి విడిపించబడాలని కోరుకున్నారో అదే దేశానికి తిరిగి వెనక్కి వెళ్ళిపోదామని అనుకున్నారు. కుక్క తన వాంతికి తిరిగినట్లు చాలామంది తిరుగు ప్రయాణం చేసేద్దాం అనుకుంటారు. దేవునిలోకి వచ్చిన తర్వాత తిరుగుబాటుదారులుగా ఉంటారు. చేసిన మేలను దేవుడు చేసిన కృతజ్ఞత లేని స్వభావం కలిగిన వారు చాలామంది ఉంటారు. దేవుడు ఎన్ని మేలు చేసినా మర్చిపోయే వాళ్ళు ఉంటారు. ఏదో ఒక చిన్న ప్రాబ్లం ఏదైనా వచ్చిందంటే దేవుడు 99 మేలు చేస్తాడు కదా, ఎందుకు నీకు గుర్తు రావు? ఒక్క చిన్న విషయం బట్టి దేవుడు నాకు కీడు చేశాడు, దేవుడు నాకు మేలు చేయడం మానేశాడు, దేవుడు నాకు కీడు చేశాడు, భయంకరమైన కీడు చేశాడని నువ్వు ఎందుకు చెప్పబోతున్నావు? దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. అలనాడు ఆ మాటను పట్టుకొని మేము వెనక్కి వెళ్ళిపోతామన్నా దేవుడు అత్యంత బహు వాత్సల్యత గలవాడు గనుక వారిని క్షమించి మరలా పాలు తేనెలు ప్రవహించి దేశానికి తీసుకెళ్ళాడండి. చప్పటి కూడా దేవుని మేము పడతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మీద తిరుగుబాటు చేసినా ఆయన క్షమించాడు, దేవుని మార్చేసినా ఆయన క్షమించాడు. ఎందుకు అంటే తన కుమారుడైన అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం అలాంటిది. అందుకే మన దేవుడికి ప్రపంచంలో ఎంతోమంది దేవుళ్ళు ఉండొచ్చు, కానీ ఏ దేవుడికి లేని ఒక పేరు మన దేవుడికి ఉంది. ఆ పేరే నమ్మదగిన దేవుడు. చప్పటి కూడా దేవుని మేము పడతాం. హల్లెలూయా. నువ్వు నమ్మింది ఎవరినో తెలుసా? నువ్వు ఆరాధిస్తున్నది ఎవరినో తెలుసా? మాటలు లేని వాళ్ళు కాదు, నమ్మదగిన దేవుడు, జీవము గల దేవుడు, బహువాత్సల్యత చూపించగల దేవుడని ఈ యొక్క నెహెమ్యా అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందులో ఇక్కడ ఉంది 19వ వచనం నుండి చూద్దాం. వారు ఎడారిలో ఉండగా నీవు బహు విస్తారమైన కృప కలిగిన వాడవై వారిని విసర్జింపలేదు. మార్గము గుండా వారిని తోడుకొని పోవుటకు పగలు మేఘస్తంభమును, దారిలో వారికి వెలిగించుటకు రాత్రి అగ్నిస్తంభమును వారిపై నుండి వెళ్ళిపోక నిలిచెను. వారికి బోధించుటకు నీ ఉపకారాత్మను దయచేసితివి, నీవిచ్చిన మన్నాను ఇయ్యక మానలేదు. వారి దాహమునకు ఉదకమిచ్చితివి. నిజముగా అరణ్యంలో ఏమీయూ తక్కువ కాకుండా 40 సంవత్సరములు వారిని పోషించితివి. వారి వస్త్రములు పాతగిలిపోలేదు, వారి కాళ్ళకు వాపు రాలేదు. చప్పటి కొడితే మేము పడతాం. హల్లెలూయా. దేవుడు ఎంత వాత్సల్యత గలవాడండి. దేవుని మార్చేసిన, అధికారిని మార్చేసిన, దేవుని మీద తిరుగుబాటు చేసిన, అయ్యో వీళ్ళు ఏం తింటారు అని చెప్పి మన్నాను ఆపలేదు, పురేళ్లను ఆపలేదు. ఈ అరణ్యంలో వదిలేస్తే వీళ్ళు ఈ చీకటిలో భయపడిపోతారని అగ్నిస్తంభంగా వెలుగునివ్వడం ఆర్పలేదు. ఈ ఎండకు వాడిపోతారేమో, ఈ ఎండ దెబ్బకి వడగాలికి వీళ్ళు పడిపోతారేమో అని చెప్పి ఆ నీడనిచ్చు మేఘమును ఆపలేదు. దేవుడు వేసుకున్న బట్ట మాయలేదు, కాలు వాయలేదు. దేవుడు వాత్సల్యత గలవాడండి. అందుకే ఆయన వాత్సల్యత గొప్పది. ఇంకొక మాట ఉంది, మనం చదువుదాం. దావీదు మహారాజు 77వ కీర్తనలో 7వ వచనం నుండి ఎలా అంటాడు, చదువుదాం. 7 నుంచి 9 వచనం. ప్రభువు నిత్యము విడనాడునా, ఆయన ఇక ఎన్నడును కటాక్షింపడా, ఆయన కృప ఎన్నటికీ లేకుండా మానిపోయినా, ఆయన సెలవిచ్చిన మాట తరతరములకు తప్పిపోయినా, దేవుడు కటాక్షింప మానేనా, ఆయన కోపించి వాత్సల్యత చూపకుండేనా. చూడండి, తండ్రి కోపిస్తాడు కానీ చంపేడు కదా. తండ్రి కోపిస్తాడు, భర్త భార్య మీద కోపం ఉంటుంది ఏదైనా తప్పు చేస్తే. అలాగే తల్లిదండ్రులు బిడ్డల మీద కోపగిస్తారు, చంపేస్తారు, పేక నొక్కి చంపేస్తా అంటారు. చంపేస్తారా? చెప్పండి ఎవరైనా. మనం చేసిన పనులకి మన తల్లిదండ్రులు కోపం వస్తుంది, పేక నొక్కి చంపేస్తానరా నిన్న. అవునా కదా? తల్లిదండ్రుల ప్రేమ ఎలా ఉంటుందంటే ఒక్క పదాన్ని చెప్తాను వినండి. ప్రతి ఇంట్లో విన్న మాట ఇది. ప్రతి ఇంట్లో పిల్లలు బాగా గమనించండి. తల్లిదండ్రుల ప్రేమ ఎలా ఉంటుందంటే, ఏదన్నా తప్పు చేస్తే తల్లిదండ్రులు తిడతారు. తిట్టినప్పుడు పిల్లలు ఏమంటారంటే, నువ్వు నాకు ప్రతిదానికి తిడుతున్నావు మమ్మీ, నేను చచ్చిపోతా అని అంటారు. చాలా ఇళ్ళలో అంటారు, కామన్ అది. మా పిల్లలు కూడా అన్నవాళ్ళే. ప్రతి ఇంట్లో కూడా ఎప్పుడైనా తిడితే ఆ మాట అంటారు వాళ్ళు. అన్నప్పుడు నువ్వు కాదురా
నేను చచ్చిపోతే బాగుంటుంది, నువ్వెందుకు చావాలంటారు. అవునా కదా, అంటారా లేదా? వినలేదా ఇప్పుడు మీరు? ప్రతి ఇంట్లో కామన్ వర్డ్ అండి ఇది. మీరు కాదురా చావాల్సింది, నేను చస్తే బాగుంటుందని. అవునా కదా? అంటే దాంట్లో ఏంటంటే నేను చచ్చిపోవాలని కోరుకోవడం కాదు, నువ్వు చావకూడదు నాయనా, నువ్వు ఎప్పుడు బతికే ఉండాలి, నేను చచ్చిపోయినా పర్లేదు కానీ నువ్వు చనిపోకూడదు అనే మాట దానికి సాదృశ్యమై తెలియచేస్తున్నది. ఈరోజు దేవుని యొక్క కోపం మనల్ని చంపడానికి కాదు, సరి చేయడానికి, బాగు చేయడానికి. ఏంటండి? సరి చేయడానికి, బాగు చేయడానికి. అందుకే ఇంకొక మాట ఉంది చూడండి, దావీదు రచించిన 116వ కీర్తన 5-6 వచనాలు. దావీదు రచించిన 116వ కీర్తన. యెహోవా దయాళుడు, నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యత గలవాడు. మన దేవుడు వాత్సల్యత గలవాడండి. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు క్షమించే దేవుడు. ఈరోజు ఆయన క్షమాపణ ఉంది కాబట్టి మనం బతుకుతున్నాం. విలాప వాక్యములో ఇలాగూ రాయబడి ఉంది, 3వ అధ్యాయం 22వ వచనం. యెహోవా కృప గలవాడు, ఆయన వాత్సల్యత ఎడతగ్గక నిలుచుచున్నది, గనుక మనము నిర్మూలము కాకున్న వారము. యెహోవా వాత్సల్యత, దేవుని యొక్క వాత్సల్యత మనకుంది కాబట్టి మనం ఇంకా చావలేదు. ఏమండి, మనం ఏదో మంచోళ్ళం కాబట్టి దేవుడు మనం బతికిచ్చేస్తున్నట్టు మన ఫీలింగు. నువ్వు మంచోడు కాదు నాయనా బాబు. వింటున్నారా అందరూ? నా వైపు చూడండి ఒకసారి. అమ్మలారా, అక్కలారా, అన్నలారా, చెల్లులారా, తమ్ముళ్ళారా, అందరూ వినండి. పెద్దోళ్ళు ఏంటి, చిన్నోళ్ళు ఏంటి, మీరేదో గొప్పోళ్ళని బతకట్లేదు. చెప్పండి, ఆయన చెప్పాలా, బహు వాత్సల్యత గలవాడు కనుక మనం బతుకుతున్నాం. చప్పటి కొడితే ఏమైపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే కన్న తల్లిదండ్రులు కూడా చూపించలేనంత గొప్ప ప్రేమ దేవుని దగ్గర దొరుకుతుందండి, దేవుని దగ్గర దొరుకుతుంది. ఒక విషయాన్ని నేను చెప్పాలని ఆశపడుతున్నాను. దేవుడు ఆయన ప్రేమ కొన్నిసార్లు ఏమనిపిస్తుందంటే, ఇదేంటి ఇంత విషయం జరిగించి, ఇంత విషయం చేసి, ఇంత గట్టిగా కేకలేసి ఇలా సైలెంట్ అయిపోతున్నాడు ఏంటి అని అనుకుంటాం. అంతేనా కదా? ఇంట్లో పిల్లలు తల్లి కొడుకు తిట్టుకుంటారు కొన్నిసార్లు, లేదా తండ్రి కూతురి మీద లేదా కొడుకు మీద అరుస్తారు. అరిసిన తర్వాత కాసేపు మాట్లాడుకోరు, కానీ ఎంతసేపు ఉంటారు? ఓ మహా అయితే ఒక రోజు, రెండో రోజు ఆడొచ్చాడా అంటాడు. అవునా కదా? ఎందుకంటే కరిగిపోతాడు తండ్రి. ఆ ప్రేమ అలాంటిదండి, ఆ ప్రేమ అలాంటిది. కొన్నిసార్లు అసలు నీ మొహం చూపించక అంటాడు. వచ్చి భార్యని అడుగుతాడు, ఏడాడు, ఎక్కడున్నాడు అంటాడు. ఎందుకు? ఆడు కనపడకపోతే ఉండలేడు తండ్రి. మాట అన్నంత ఈజీ కాదండి. తల్లిదండ్రుల ప్రేమ బిడ్డలు అర్థం కాదు, కానీ వాళ్ళ పేరెంట్స్ అయ్యాక అర్థమవుతుంది అనమాట. అర్థమైందా? వాళ్ళ పేరెంట్స్ అయ్యాక అప్పుడు అర్థమవుతుంది. వాళ్ళు నిన్ను కేర్ తీసుకున్నా, ఏం తీసుకున్నా వాళ్ళకి ఒక భయం, నువ్వేమైపోతావో అని, అంతే తప్ప నువ్వు నాశనం అయిపోవాలని కాదు. నువ్వేమైపోతావో, నీకేమైపోతుందో, నీకేమన్నా అయిపోతే వాళ్ళు తట్టుకోలేరండి. అందుకే వాళ్ళు నీ మీద అంత కేర్ తీసుకుంటారు. మనం అనుకుంటాం మా మమ్మీ ఎప్పుడు తిడతా ఉంటుంది, మా డాడీ ఎప్పుడు తిడతానే ఉంటాడు, ఏదో వీళ్ళకి ఏం పని పాట లేదు, నా మీద కక్ష కట్టారు బ్రదర్ అనుకుంటా. కక్ష కాదండి, దేవుని యొక్క కృప కూడా అలాగే ఉంటుందండి. మన మీద వాత్సల్యత చూపించేవాడు. ఆయన ప్రేమ అలాంటిది. ఒక మాట నేను చెప్తానండి, ఒక మాట చెప్తాను చూడండి. నాకు అత్యంత ఇష్టమైన మాట బైబిల్లో, ఆయన ప్రేమను, ఆయన వాత్సల్యతను వివరించడానికి ఈ స్టోరీలో మించిన దానికన్నా ఇంకో స్టోరీ లేదండి బైబిల్లో. అది న్యాయాధిపతుల గ్రంథంలో ఉంది. న్యాయాధిపతుల గ్రంథము 10వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. యెహోవాను సేవింపవలనని. మంచిది. న్యాయాధిపతులు 10:16 చదువమ్మా. యెహోవాను సేవింపవలనని తమ మధ్య నుండి అన్య దేవతలను తొలగింపగా ఆయన ఆత్మ ఇశ్రాయేలీయులకు కలిగిన దురవస్థను చూచి సహింపలేకపోయెను. ఇది మైండ్లో పెట్టుకోండి అందరూ.
మీరు చచ్చిపోయే వరకు ఈ పదాన్ని గుర్తుంచుకుంటే మనం చాలా జ్ఞానవంతులం అవుతాం. అసలు ఈ మాట ఎప్పుడు ఏ సందర్భంలో అన్నాడు అనే విషయాన్ని మేము తెలుసుకుందాం. మనం ఇశ్రాయేలు రాజ్యం చుట్టూరు చాలామంది అన్యులు ఉన్నారు. అమ్మోనీయులు ఉన్నారు, మోయాబీసీలు ఉన్నారు, తర్వాత ఫిలిస్తీయులు ఉన్నారు. ఇలా చెప్పుకుంటే చాలా తెగల వాళ్ళు ఉన్నారు, మిద్యానీయులు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. వీళ్ళందరూ తమ దేవుడైనటువంటి యెహోవాను ఆరాధించేవారు కాదు. వాళ్ళు తమ తమ దేవతలను ఆరాధించేవారు. వీళ్ళు ఏం చేశారంటే ఈ పక్క దేశానికి వెళ్ళడం, పార్టీలు, సెలబ్రేషన్స్ చేసుకోవడం, ఆఖరికి వాళ్ళ దేవుళ్ళని ఎక్కడ తీసుకొచ్చేసుకున్నారు. వాళ్ళతో పాటు వెళ్తూ 4 విగ్రహాలు కొనుక్కోవడం, ఇంటికి తెచ్చుకోవడం. ఎవరిని పెట్టుకున్నారు? ఇశ్రాయేలు దేవుడైనటువంటి యెహోవాను వదిలేసి ఎక్కడ పెట్టుకున్నారు? తమ దేవుళ్ళ దగ్గర పెట్టుకుని ఒక స్లోగన్ అంటున్నారు, ఒక మాట అన్నారు. అన్యులు ఎక్కువగా మాట్లాడే ఒక పదం ఉంటుంది, అందరు దేవుళ్ళు. చెప్పాలి గట్టిగా, మీరు వినలేదా? నేను ఇప్పుడు ఈ లోకంలో మనం ఏం వింటామో అదే మాట్లాడతాను. అంతకుమించి మీకు గూఢార్థమైన మాటలు, గ్రాంధికము మాటలు మాట్లాడతానా మీకు? చెప్పండి, గ్రాంధికం ఏమైనా మాట్లాడితే మీరు ఉండగలరా? నేను చాలా సింపుల్ వర్డ్స్తో చెప్తాను. అన్యులు ఏం మాట్లాడతారు? ఆ కాన్సెప్ట్లోకి వచ్చేసారు. ఎవరో ఇశ్రాయేలు ప్రజలు. అందరూ దేవుళ్ళు ఒకటే, మిద్యాన దేవుడే తీసుకొచ్చి బయటికి. అవునా? ఈ మధ్యన అన్యులు కూడా చాలామంది ఏం చేస్తున్నారంటే యేసు ప్రభుల వారి పటమును తీసుకుని వాళ్ళ దేవుళ్ళ దగ్గర కూడా పెట్టేసి, కొబ్బరికి కొట్టేసి, అగరబత్తులు కూడా వెలిగించేసి చేస్తున్నారు. తెలుసా? మీరు చూసారా? చాలామందిని నేను చూశాను, బోల్డ్ చాలామందిని చూశాను. ఈ మధ్యన క్రిస్మస్ చేయడం కూడా సెలబ్రేషన్ అయిపోయింది. ఎవరో సినిమా హీరోలు వాళ్ళు ఎప్పుడు మందిరానికి వెళ్ళరు, కానీ క్రిస్మస్ సెలబ్రేషన్ అంట. తినడానికి క్రిస్మస్ సెలబ్రేషనా? ఫ్యామిలీ అంతా కూర్చుని మందు తాగితే క్రిస్మస్ సెలబ్రేషనా? ప్రతిదీనా? పోనీ నువ్వు మందిరానికి వెళ్ళినోడు క్రిస్మస్ చేసుకున్నాడు అంటే, క్రిస్మస్ అంటే అర్థం ఏంటి? క్రీస్తుని ఆరాధించడం. ఆరాధన మానేసి మొక్కల కూర వండుకుని అందులో దాన్ని ఏమంటారు, మించింగా ముంచుకోవడం, తినడం, అదా ఈ మధ్యన ఫ్యాషన్ అయిపోయింది. ఇది సెలబ్రిటీలు క్రిస్మస్ అంట. వాళ్ళు ఏం క్రిస్మస్ నాకు అర్థం కావట్లేదు. మీకు తెలుసా, మేము కూడా మన క్రిస్మస్ చేసుకున్నాం అండి. క్రిస్మస్ అంటే ఏంటి అసలే? అలా చేసేసారు. దాన్ని ఎవరు చేశారంటే మనోళ్ళే చేశారు. ఆఖరికి మనోళ్ళే చేశారు. పెద్ద ట్రీ పెట్టేసి క్యాప్లు పెట్టేసుకుని క్రిస్మస్ సెలబ్రేషను. చక్కగా మటను, పీతలు, రొయ్యలు తెచ్చుకోవడం, చక్కగా మందు పెట్టుకుని తాగడం, సెలబ్రేషను. అందరూ అయిపోయింది అలాగే. అంటే అందరు దేవుళ్ళు మేము క్రీస్తుని కూడా యాక్సెప్ట్ చేసాం అనుకునే వాళ్ళు లేరా? అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనోళ్ళు కూడా చాలామంది చేస్తూ ఉంటారు. మీ ఇళ్ళల్లో యేసు ప్రభు పట్టాలుంటే తీసేయండి దయచేసి, నా మీద గౌరవంతో తీసేయండి. ఎందుకంటే యేసు ప్రభు ఎలా ఉంటారో ఎవరో చూడలేదు. ఆయన ఆత్మ కనుక ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. పటాలు పెట్టి వెళ్ళేటప్పుడు, కంపెనీకి వెళ్ళేటప్పుడు దండం పెడతాడు. యేసయ్య స్తోత్రం నాయనా, నేను బయటికి వెళ్తున్నానని నువ్వే కాపాడినైనా, పితా పుత్ర పవిత్రాత్మనామం. ఏంటి యేసయ్య అలా ఉంటాడు? నువ్వు చూసావా? ఎవడో పెన్ను పేపరు తీసుకుని గీశాడు. నైజీరియా వాడు యేసుప్రభు ఫోటో దిగమంటే వాళ్ళ ఫోటోలతో తెస్తాడు. ఏది నమ్మాలా? తెల్లగా ఉన్నాడా, నల్లగా ఉన్నాడనా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పటాలకి దండలు వేయడం, పటాలకి దండాలు పెట్టడం మానేయండి. ఒక చక్కని వాక్యం, యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడే ఉండెను. చప్పటి కూడా దేవుని పడతాం. వాళ్ళు పెడితే మీ ఇంట్లో దేవుని వాక్యం పెట్టండి, ప్రాబ్లంలే. కానీ మీరు ఎందుకు ఈ పటాలు పెట్టి, దండాలు పెట్టి, అగరబత్తులు, కొంతమంది అగరబత్తులు కూడా వెలిగిస్తారు. అలాంటి కాన్సెప్ట్లు తీసేయండి. ఈ మధ్యన నేను ప్రార్థన గది కట్టమన్నాను అనుకోండి, మీరు వెళ్ళి ప్రార్థన కట్టేసి అందరూ ఏదో పెడుతున్నారు, మరీ ఏం పెడతామండి, ఏం పెట్టకపోతే బాగుంటుంది అని చెప్పేసి ఒక సిలువని తెచ్చి పెట్టేస్తారు. సిలువ ఆరాధకులు ఎక్కువైపోయారు. జాగ్రత్తగా ఉండండి. సిలువల మీద, యేసుక్రీస్తు పటాల మీద ఆరాధనలు ఉండకూడదు. నీ ఆరాధన దేవుని వాక్య ధ్యానం మీద, ఆయన్ను ఆత్మతో సత్యముతో ఆరాధించేటువంటి మనసు మీద ఉండాలి. నీ కన్ను ముందు కనపడుతున్న పటాల మీద కాదు, నీ కన్నులు పైకెత్తి ఆకాశమందున్న ఆసీనుడా, ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను.
అందరం. ఆకాశమందున్న ఆసీనుడా, ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. దేవుని తట్టు కన్నులెత్తండి, పటాల వైపు కాదు. వీళ్ళు ఏం చేశారు తెలుసా? ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వారిని నన్ను ఆఫ్ చేశారు. ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల అన్ని దేవతలను తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో పెట్టేసి అందరు దేవుళ్ళు ఒకటి. జీవము గల దేవుణ్ణి పక్కన పెట్టేశారు. ఎవరెవరిని తీసుకొచ్చి పూజ చేయడం మొదలుపెట్టారు. ఏం జరిగిందో చెప్పనా? దేవుడికి కోపం వచ్చింది. ఓకే, దేవుడి కోపం మొత్తం ఏం జరుగుతుంది? దేవుడిని విడిచిపెట్టినోడికి దేవుడి కోపం మొత్తం ఏం చేస్తుందో తెలుసా? 2 బాధలు పెడతాడు. దేవుడి కోపం వస్తే ఏం చేస్తాడు తెలుసా? ఎప్పుడు వస్తారు చెప్పండి దేవుని మందిరానికి? మనది ఎక్కువ మెయిన్ టాపిక్ ఒకటి ఉండదు కదా. ఎప్పుడు వస్తారు దేవుని మందిరానికి? డబ్బన్న పోవాలి, జబ్బన్న రావాలి. అప్పులు అయిపోయిన తర్వాత దేవుని దగ్గరికి వస్తారు. తర్వాత జబ్బులు వచ్చినప్పుడు దేవుడి దగ్గరికి వస్తారు. అవునా కదా? నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నాను ఈ మాట. నువ్వు శత్రువుకి అవకాశం ఇచ్చావంటే, వాడు నీ ఇంట్లోకి వచ్చాడంటే నీ జీవితం నాశనం అయిపోయినట్టు. ఎందుకు ఒక సంఘాన్ని దేవుడు ఇచ్చాడు, ఒక ఆత్మీయ తండ్రిని ఇచ్చాడు, ఎందుకు ఒక సహవాసాన్ని ఇచ్చాడంటే మీరు బలపడాలి, మీరు గొప్పగా ఉండాలి, మీ చుట్టూరు ఒక రక్షణ కవచం దేవుడు వేయాలనే ఆలోచన. నాకు రక్షణ వద్దు, ఏమొద్దు, నేను బతుకుతానంటే అది గర్వం. ఈ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు ఈరోజు. ఇశ్రాయేలు ప్రజలు తాము దేవుడు ఏ దేవుడైతే ఐగుప్తు చెరలోంచి విడిపించాడో, పగటి వేళ మేఘస్తంభంగాను రాత్రి వేళ అగ్నిస్తంభంగాను తోడుగా ఉండి ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేసి ఆరిన నేలను నడిపించి, ఆకలంటే ఆకాశం నుండి మన్నాను కురిపించి, పూరేలు కావాలంటే పూరేలను రప్పించి, బండ నుండి మధుర జలములను రప్పించి, సర్వశక్తి గల దేవుడు తోడుగా ఉండి ఇశ్రాయేలు సైన్యమునకు ముందుగా నేనున్నానని చెప్పి ప్రకటించి నడిపించిన దేవుడిని పక్కన పెట్టేసి పక్కన ఉన్న దేవుళ్ళని దేవతను తీసుకొచ్చి ప్రతిష్ఠించుకుని వీళ్ళేమైనా మా దేవుళ్ళు అంటే దేవుడికి ఎంత కోపం వస్తుంది. దేవుడు ఏం చేశాడు తెలుసా? వాళ్ళని విడిచిపెట్టేశాడు. అమ్మోనీయులు ఫిలిస్తీయులకి ఒక విధంగా చెప్పాలంటే కుక్కకి రొట్లు దొరికినట్లుగా ఇసిరి పడేశాడు అంతే. అప్పుడు ఏమైందో తెలుసా? అమ్మోనీయులు ఫిలిస్తీయులు 18 సంవత్సరాలు వాడిని చావగొట్టినని రాయబడి ఉంది బైబిల్లో. చావగొట్టిననే మాట కూడా రాయలేదండి, చితకగొట్టెను అని రాయబడి ఉంది. 18 years చితకొట్టాడు. 18 years చితకొట్టాడు. కొట్టిన తర్వాత ఆ ఇశ్రాయేలు ప్రజలు ఒకరోజు ఎందుకు మనల్ని ఇలా కొడుతున్నారు, మనం చేసిన తప్పేంటి యాక్షన్ చేస్తున్నారు. అందులో ఒక పెద్దోడు అన్నాడు, ఏంట్రా తప్పు ఏం చేసామని అంటున్నారు. జీవము గల దేవుడిని మనం విసర్జించాం, మన ఐగుప్తు చెరలో నుంచి విడిపించిన సర్వశక్తి గల దేవుడిని మనం విడిచిపెట్టాం, మనం తప్పు చేయలేదా అని అంటే, అప్పుడు గబగబ వచ్చేసి ఎప్పుడు వస్తారండి దేవుని మందిరానికి? చెప్పాలి, ఇప్పుడు చెప్పండి. ఎప్పుడు వస్తారు? మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు సెలైన్ల కోసం ఆ నర్సు, అప్పుడే ట్రైనింగ్ తీసుకున్న నర్సు వచ్చి ఆ నరం దొరక్క కొల్లబొడుస్తూ ఉంటే ఆ పెయిన్ తట్టుకుని, బాబోయ్ ఇలా పొడుస్తున్నావు ఏంటమ్మా, ఇలా పొడుస్తున్నా ఉండడమ్మా, నీకు వేలు లేవు అని చెప్పి ఆ గుచ్చుతూ ఉంటే ఆ నొప్పిలో నుంచి, ఆ బాధలో నుంచి యేసయ్యా త్వరగా డిశ్చార్జ్ చేయించు నాయన, నీ సన్నిధికి వచ్చేస్తాను అని చెప్పే ప్రేయర్ ఉంటుంది చూడండి, అదంటే దేవుడికి ఇష్టం. వెంటిలేటర్ మీదకి వెళ్ళి ఊపిరాడకుండా కొట్టుకుంటున్న సమయంలో యేసయ్యా నన్ను కరుణించు నజరేయుడా అంట. ఎప్పుడు? అప్పుడు గుర్తుకొస్తుంది ఆ ప్రేయర్ అంటే దేవునికి ఇష్టం. బ్రదర్ మందిరానికి రావట్లేదు, టైం లేదు బ్రదర్, గర్వముగా మాట్లాడుకోండి. 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 1 నుండి 10 వచనాలు చదివితే అన్న చెప్తుంది, ఎవరికైనా కావాలంటే నేర్చుకోండి ప్రార్థన అంటే ఏంటో. గర్వంగా మాట్లాడకండి, అహంకారపు మాటలు మాట్లాడొద్దు. మాకు గర్వం లేదు బ్రదర్, నువ్వు అన్నావు కదా మాకు టైం లేదని, అదే గర్వం, అదే అహంకారం. నీకు ఉద్యోగం ఇచ్చింది ఎవరో చెప్పండి గట్టిగా, వ్యాపారం ఇచ్చింది ఎవరో, నువ్వు తినడానికి తాగడానికి కట్టుకోవడానికి బట్టలు ఇచ్చింది ఎవరో, నీకు ఆరోగ్యం ఇచ్చింది ఎవరో, సమస్తం చూస్తే ఆయన లేకుండా నీ జీవితంలో ఏమైనా ఉందా? కానీ ఏమంటావంటే టైం లేదు. గర్వం.
ఈ సందర్భాన్ని మీరు ఎందుకు గుర్తుంచుకోవాలని నేను చెప్తున్నాను తెలుసా? ఆ టైంలో వీళ్ళందరూ వచ్చి దేవుని సన్నిధిలో ఎలా అంటున్నారు, దేవుడా మమ్మల్ని కరుణించు నాయనా, ఫిలిష్తీయులు చెతకొట్టేస్తున్నారు నాయనా, అమ్మో నీళ్ళు చెతకొట్టేస్తున్నారు నాయనా, ప్లీజ్ నాయనా అని అంటే దేవుడు ఒక మాట అన్నాడు తెలుసా? ఏమన్నాడు తెలుసా? ఇప్పటి వరకు సుమారు 18 years నుంచి 18 సంవత్సరాల నుంచి మీరు ఏ దేవుడిని ఏ దేవతను మీరు కొలిచారో ఆ దేవుళ్ళని అడగండ్రా, ఆ దేవుడిని విడిపించమని అడగండ్రా, ఆ దేవుడికి ప్రార్థన చేయండి రా. ఎవడి నోటంటే మాట రాలే. ఎందుకంటే ఆ దేవుడికి అంత విషయం లేదు కాబట్టి నీ దగ్గరికి వచ్చాం నాయన, నీ దగ్గరికి వచ్చాం. ఇప్పటి వరకు 18 సంవత్సరాల నుంచి నేను గుర్తుకు రాలేదే, మీకు కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, ఇరుకు వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, అప్పులు వచ్చినప్పుడు దేవుళ్ళు గుర్తుకు వస్తున్నారంటే అది గర్వం కాదా? అది అహంకారం కాదా? ఈరోజు క్రైస్తవులు ఎలాగ అయిపోయారు? ఏ విషయమై నువ్వు దేవుని దగ్గర తగ్గుతున్నావు ఒక్కసారి ఆలోచించుకోండి. దేనికి తగ్గవు నువ్వు దేవుని దగ్గర? ఆఫీసులకి ఇలాగే వెళ్తారా, ఫ్లైట్లకి ఇలాగే వెళ్తారా, ట్రైన్లకి ఇలాగే వెళ్తారా? కానీ దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు కుంటు సాకులు చెప్తారు. దేవుడు కూడా వాళ్ళతో అలాగే అన్నాడు, ఇన్ని సంవత్సరాలు 18 సంవత్సరాలు నేను గుర్తులేను కదరా, మీరు ఏ దేవుణ్ణి ఏ దేవతను కొలిచారో వాళ్ళని అడగండి అన్నాడు. ఈరోజు మీ ధనం మీకు సహాయం చేయగలరా? మీకు కోట్లు సంపాదించిన మీకు ఆరోగ్యం ఇవ్వాల్సింది ఎవరో? మీరు కోట్లు సంపాదించిన మీ ప్రయాణం సురక్షితంగా నడిపించబడాలంటే అది ఎవరి కృపలో ఉండాలా? ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు తిన్న ఆహారం అరగాలన్నా ఏముండ చాలు, గ్యాస్ బ్రదర్ గ్యాస్ అంటారు మాట్లాడితే. ఆ గ్యాస్ అది అరగాలన్నా ఎవరి కృప ఉండాలా? చెప్పాలి గట్టిగా చెప్పండి. నోటండి మాటలు రావట్లేదు ఎవరికే? ఉన్న మాట అంటే బాధ వచ్చేస్తుంది అందరికీ. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలుతో అదే అన్నాడు దేవుడు. మనం మీ దగ్గరికి ఎవరన్నా అవసరం ఉన్నప్పుడే వచ్చిన వాడిని ఏమంటారు? మీరు ఏమంటారు చెప్పండి? అవసరం ఉన్నప్పుడే వచ్చిన వాళ్ళని ఏమంటారు? ఇటు సైడ్ చెప్పండి గట్టిగా. ఇటు సైడ్ నేను అడిగేవాళ్ళు చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇప్పుడు నేను చెప్పనా? అవకాశవాదులు చెప్పండి గట్టిగా. ఈ లైన్ వాళ్ళు చెప్పండి, మీరు చెప్పండి. మీరు అవునా? ఏమంటారు? అవసరం ఉన్నప్పుడు వచ్చే వాళ్ళని ఏమంటారు? అవకాశవాదులు అంట. భక్తిపరులు కావాలా దేవుడికి? అవసరానికి వచ్చే అవకాశవాదులు కాదు దేవుడికి కావాల్సింది. మాకు నొప్పి వచ్చింది ప్రభా, నొప్పిని తగ్గించు నాయన, మేము అప్పులు అయ్యాము నాయన, అప్పులు తొలగించు నాయన, మాకు బాధలు వచ్చినాయన, బాధలు తొలగించు నాయన కాదు. ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. 18 years తర్వాత గుర్తుకొచ్చాడు జీవము గల దేవుడు. అప్పుడు అంటున్నారు, అయ్యో ఐగుప్తులో ఉండి అద్భుతాలు చేసిన ఆశ్చర్యకరుడు నువ్వే కదా నాయన అంటే 18 సంవత్సరాలు ఏమైందిరా? 18 సంవత్సరాల నుంచి మీరు ఏ దేవుడిని ఏ దేవతలు పెట్టారో అడగండి. ఎవరికి నోటంటే మాట రాలేదు. అప్పుడు అన్నారు, ఈయనతో మాటలు కాదు చేతలు చేయాలన్నారు. వెంటనే వాళ్ళందరూ ఒక మీటింగ్ పెట్టుకున్నారు. మనము ఈ రోజు నుంచి డిసైడ్ అవుదాం, వీటినన్నిటిని తీసి అవతల పడేద్దాం, మనకి సైన్యములకు అధిపతి ఒక యెహోవాయే మన దేవుడు అని చెప్పి వారు ఆరాధిస్తున్న దేవుళ్ళను దేవతలను బయట పడేసి, సర్వోన్నతమైన దేవుడా నీ వైపు కన్నులు ఎత్తుచున్నాము అని చెప్పి 2 చేతులు పైకెత్తి, సర్వోన్నతుడా నీవే, నీ కృప మాకు అనుగ్రహించు, ఈ పాపులను కరుణించునైనా రక్షించునైనా అనగానే యెహోవా ఆత్మ వారు చేసిన ప్రార్థన విని, వీళ్ళు ఎలా ఉండకూడదు, వీళ్ళని విడిపించేయాలని వారి ఆత్మ త్వరగా దిగి వచ్చి వారి మధ్య యొప్తా అనే ఒక యోధుడును న్యాయాధిపతిని పుట్టించి ఆ 18 సంవత్సరాల బానిస సంఖ్యల నుంచి విడిపించాడు దేవుడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు యొప్తాలాగా నేను ఉన్నాను. దేవుని యొక్క సేవకులు, దేవుని యొక్క ప్రవక్తలు, యాజకులు మీ మధ్యన నివాసం చేస్తున్నారు. వాళ్ళు మీకు ఉపదేశిస్తున్నారు. వాళ్ళు మీకు ఒక బబూన్లుగా లెక్క కనపడుతున్నారు, ఒక కార్టూన్ లెక్క కనపడుతున్నారు, ఒక జోకర్ లెక్క కనపడుతున్నారు. దేవుడు బాధపడుతున్నాడు మీ అందరి విషయమై. మిమ్మల్ని దేవుడు ఎక్కువగా దీవించాలని ఆశ అండి. మీరు ధనాన్ని బట్టి అతిశయిస్తున్నారు, మీకున్న ఉద్యోగాన్ని బట్టి అతిశయిస్తున్నారు. నీ చేతిలో ఏముందో మీరు చెప్పగలండి. ఒక్క ప్రశ్న దేవుడు ఈరోజు మీ అందరిని అడుగుతున్నాడు. ఇక్కడ కూర్చున్నవాడు, మా చేతిలో ఇది ఉందండి, మేము ఇది చేయగలమండి అని ఒక్కరు గ్యారంటీ ఇవ్వండి. మీ ప్రాణానికి గ్యారంటీ లేదు, మీరు చేసే పనిలో సక్సెస్ అవుతుందని గ్యారంటీ లేదు, మీ ఆరోగ్యానికి మీకు గ్యారంటీ లేదు, దేనికి గ్యారంటీ లేదు. మీరు వేసుకున్న ట్యాబ్లెట్ కూడా పని చేస్తుందని గ్యారంటీ లేదు. 12 సంవత్సరముల రక్తస్రావం కలిగిన స్త్రీ ఆమె వైద్యుల దగ్గరికి వెళ్ళి అనేక మంది వైద్యుల దగ్గరికి వెళ్ళి డబ్బులు హెచ్చించి చివరికి ఏమి దొరక్క
ఆయన దగ్గరికి వచ్చి ఆయన వస్త్రపు చెంగును పట్టుకుంటే చాలు అనుకుంది. ఆయన వస్త్రపు చెంగును పట్టుకుంటే ఎంతోమంది వైద్యుల వల్ల కానిది ఆయన ప్రభావం వలన జరిగింది. అది దేవుని యొక్క శక్తి. మీరు దేవుని సన్నిధికి ఎప్పుడు వచ్చారు, ఎందుకు వచ్చారు, ఎలా వచ్చారంటే దేవుని శక్తిని బట్టి, ఆయన చూడడానికి, ఆయన శక్తిని పొందుకొని ఇది వివరించడానికి వచ్చారు దేవుని సన్నిధికి. మీరు చచ్చిపోయే వరకు మీ ఇంటి వాళ్ళన్నా మర్చిపోవచ్చేమో, కానీ మీకు రక్షణ ఇచ్చిన మీ దేవుడిని మర్చిపోకూడదండి. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. దురవస్థను చూసి తట్టుకోలేకపోయాడంట. మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయంలో ఈ మాట ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. దేవుడైన యెహోవా అతనికి 2 మారులు ప్రత్యక్షమై నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి తొలగిపోయెను. యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతడు గైకొనకపోగా యెహోవా అతని మీద కోపగించి సెలవిచ్చినదేమనగా, నేను నీతో చేసిన నా నిబంధనను కట్టడలను నీవు ఆచరింపకపోవుట నేను కనుగొనుచున్నాను గనుక ఈ రాజ్యము నీకుండకుండా నిశ్చయముగా తీసివేసి నీ దాసునికిచ్చేదను. అయినను నీ తండ్రి అయిన దావీదు నిమిత్తము నీ దినముల యందు నేను అలాగున చేయక నీ కుమారుని చేతులుండి దాన్ని తీసివేసేదను. చూడండి, బైబిల్లో అత్యంత జ్ఞానము కలిగిన వాడు ఎవరైనా ఉన్నారంటే సొలొమోను పేరు చెప్పాలి. అత్యంత భయంకరమైన విగ్రహారాధకుడిగా మార్చి ఇశ్రాయేలు ప్రజలను విగ్రహారాధనలో నడిపించింది ఎవరైనా ఉన్నారు అంటే కూడా ఎవరి పేరు చెప్పాలా? మనం ఒక పదాన్ని వింటాం. మనము శృంగార దేవత అని ఒక పదాన్ని వింటాం. కామ దేవత. శృంగారము అంటే న్యూడ్కి సంబంధించినటువంటి, దీనికి సంబంధించిన మూల పితామహుడు ఎవరంటే సొలొమోనే. ఆయన ఉన్నత స్థలాలను కట్టించి ఇశ్రాయేల్లో అప్పటి వరకు ఏ రాజులు చేయనంత అటువంటి భయంకరమైనటువంటి విగ్రహారాధన చేస్తూ, దూపములు వేస్తూ, దేవుని సన్నిధిని వ్యతిరేకంగా బతికినటువంటి ఆయన దగ్గరికి వచ్చి, పైగా అనేక మంది భార్యలను ఉంచుకుంటూ కామాతురత గలవాడై అని బైబిల్లో రాయి ఉంది. కామంతో కూరికిపోయిన వాడై దేవుని దగ్గర నుంచి తొలగిపోయినటువంటి సొలొమోను దగ్గరికి దేవుడు 2 మార్లు ప్రత్యక్షమై, నీవు జ్ఞానం అడిగితే నేను ఐశ్వర్యం కూడా ఇచ్చాను, బట్ నువ్వు ఎందుకు ఇలా అయిపోయావు, దయచేసి నా మాట విని నా వైపుకు తిరిగిపో, చరిత్రలో నీ పేరు అసహ్యంగా రాయబడటం నాకు ఇష్టం లేదు అని చెప్పినా సొలొమోను రాలేదు. అయితే నాకు ఒక క్వశ్చన్ అర్థం కాలేదు. అంత పాపిష్టి పని చేసి దేవుణ్ణే విడిచిపెట్టి ఒక అమ్మాయిల కోసం జీవితమే అమ్మాయిలే సర్వస్వం అనుకునేటువంటి ఒక సొలొమోను దగ్గరికి ఎందుకు దేవుడు 2 సార్లు ప్రత్యక్షమయ్యాడు? ఒక క్వశ్చన్ నన్ను చిత్రహింస పెట్టేసింది. ఎందుకు వెళ్ళాలి నువ్వు? అలాగైతే చాలామంది పాపిష్టి వాళ్ళు ఉన్నారు, చాలా దుర్మార్గులు ఉన్నారు, అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు కదా అంటే దేవుడు నాకు ఇచ్చిన ఒక ఆన్సర్ నేను చెప్తా. అదే యెహోవా బహు వాత్సల్యత గలవాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ తెలియనటువంటి ఒక విషయం మీకు తెలుసు, కొందరికి తెలియదు. సొలొమోను తన ప్రారంభ జీవితంలో చేసిన ప్రార్థన చాలా వివేకవంతమైన ప్రార్థన. తను ఇశ్రాయేలును పరిపాలించడానికి ఈ చిన్నవాడినైనా నాకు ఇచ్చావు, నా వయసు ఎంత, నా జ్ఞానం ఎంత ప్రభువా, ఇంత గొప్ప జనమును, ఇంత గొప్ప నీ జనమును పరిపాలించడానికి నాకు కావాలి తెలివి, వివేకము కావాలి నాయన అని అడిగితే, జ్ఞానం కావాలని అడిగితే ఆయన ఏం చెప్పాడంటే, నాయన నీవు ఐశ్వర్యమునైనను శత్రువుల ప్రాణమునైనను కోరుకొనకుండా యుక్తమైనది అడిగావు కాబట్టి, తెలివి, వివేకము, జ్ఞానమును అడిగావు కాబట్టి నేను వాటితో పాటు నీకు ఐశ్వర్యం ఇస్తున్నాను అని చెప్పి దేవుడు ఆయన ఆశీర్వదించాడు. నాటి నుండి సొలొమోను ఎంత గొప్ప ప్రార్థన యవ్వన కాలంలో చేశాడు అంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు నేను చెప్తాను. ఆయన ప్రార్థన చేస్తుండగా ఆకాశము నుండి తేజోమహిమ దేవుని మందిరంలోకి వస్తూ ఉండగా యాజకులు ఆ తేజోమహిమను చూడలేక వెనక్కి పరిగెత్తుకుపోయినటువంటి ప్రార్థనా వీరుడు, యోధుడు సొలొమోను. అంత ప్రార్థనాపరుడు, అంత యోధుడు. ఆ మొదటి ఉన్నటువంటి ఆ ప్రార్థనా శక్తిని కోల్పోతే ఏ తండ్రి తట్టుకోగలడు?
చాలామంది అంటారు, మా పిల్లోడు చిన్నప్పుడు ఎప్పుడు సండే స్కూల్కి వెళ్ళేవాడండి, మా అనక సండే స్కూల్కి వెళ్ళేవాడు, ఎప్పుడు భక్తిగా ఉండేవాడు, కంఠత వాక్యాలు ఎప్పుడు చెప్తూ ఉండేవాడు, ఇప్పుడు ప్రార్థన అంటే రావట్లేదు, బట్ అప్పుడు ఉన్నాడండి అంటే ఒక తండ్రి అలాగా ఫీల్ అవుతుంటే, సొలొమోను అంత ప్రార్థనా పరుడు, అంత ప్రార్థనా వీరుడు, యోధుడు, ఈరోజు ఇలా తప్పిపోయి అమ్మాయిల నా జీవితం అని తిరుగుతూ ఉంటే ఆయనకి బాధ రాదా? అందుకే ఆయన వాత్సల్యత గలవాడు కాబట్టి వెళ్ళి, నాయనా ఏంటి నాయన నువ్వు చేస్తున్నదని ఈజీగా చెప్పలేదండి. తన బాధను వ్యక్తం చేస్తూ, అయ్యా నీ గురించి నేను ఆల్రెడీ రాయించేస్తున్నాను, ఏంటి పరిశుద్ధ గ్రంథంలో, జీవ గ్రంథంలో రాయిస్తున్నాను, యాజకు తేజో మహిమనకు చూడలేక పరిగెత్తుకుపోయారని ఒక పాట కూడా రాయించేస్తానయ్యా, నీకు అర్థం అవ్వట్లేదు, నువ్వు ఇలా చచ్చిపోవడం నాకు ఇష్టం లేదు అని బతిమాలుకున్నాడండి మన దేవుడు. అయినను ఆయన రాలేకపోయాడు. చూడండి, కొంతమంది ఆ బలహీనతలో ఉండిపోయారు. మీకు తెలుసా, నేను ప్రార్థన చేస్తున్నాను, 40 దినాలు ప్రార్థన చేస్తున్నాను. దేనికోసమో తెలుసా? నేను ఎవరి మీద చేతులు ఉంచే వాళ్ళ స్వస్థతలు కలగాలని కాదు. ఎంతోమంది తాగుడు అనేటువంటి బలహీనతలకు లోనైపోయిన వారు ఆ బలహీనత నుంచి బయటకు రావాలా. వ్యభిచార కోపంలోకి వెళ్ళిన వారు వ్యభిచారం మానేసి రావాలా. మద్యానికి లేదా మత్తు మందులకు అలవాటైనటువంటి వారు ఎంతోమంది ఈరోజు లోకంలో తిరుగుతున్నారండి. అలాంటి వారు ఆ బంధకాల్లోంచి రావాలా. అలాంటి వారి మధ్యకు నన్ను తీసుకెళ్ళో. ఎందుకంటే నేను చెప్తున్నాను, పూర్వం మా తాతయ్య వాళ్ళ టైంలో ఒక 3-4 దెయ్యాలు వాళ్ళు వెంటాడుతూ ఉండేవి. బాబు నువ్వు నా వైపు తిరుగాని, మనకు వచ్చేటప్పటికి 40 దెయ్యాలు అయ్యాయి, మన పిల్లలకు వచ్చేటప్పటికి 400 దెయ్యాలు అయిపోయాయి. కాబట్టి ఇంత భయంకరమైనటువంటి దినాల్లో మనం ఉన్నాం. ఒక విధంగా చెప్పాలంటే నోవాహు జలప్రళయకాల సమయంలో నోవాహు ఎలా ఉన్నాడో అలాగ నువ్వు ఉంటేనే నువ్వు నీతిమంతుడిగా తీర్చబడితే నువ్వు పరలోక రాజ్యం వెళ్ళగలవు. సొదొమ గొమొర్రా నాశనం కాక మునుపు సొదొమ గొమొర్రా ఎలా ఉందో అలాగే ఈరోజు లోకం ఉంది. ఈ లోకంలో లోతులాగా అతని కుటుంబం వల్ల నువ్వు ఎలాగైతే ప్రార్థన పరులుగా ఉంటావో అప్పుడే దేవుడు నిన్ను రక్షించగలడు. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఈరోజు ఈ బలహీనతల్లో ఉన్నవారు అనేక మంది ఆ బంధకాల్లోంచి రాలేకపోతున్నారు. ఆ సొలొమోను కూడా రాలేకపోయాడు. కాబట్టి సొలొమోను చరిత్ర దేవుడు చెప్తున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నాడు, అడవి పువ్వులు ఎలాగో అలంకరించబడునో మీకు తెలియను కదా, దానిలో ఒక దాని వలె కూడా సొలొమోను అలంకరించబడలేదు. ఈరోజు ఈ మాటలు వింటున్నా మీ జీవితం అయిపోయింది, మాకు సంతోషంగా ఉండాలి, మేము బతకాలనుకుంటున్నామేమో. ఓ యవనస్తుడా, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఒకానొక రోజుకు నువ్వు తీర్పులోనికి వస్తావు. నేను వచ్చాను. దేవుడి దగ్గర నేను నిల్చున్నప్పుడు నేను దోషిగా కనపడ్డాను, దుర్మార్గుడిగా కనపడ్డాను, పనికి రానివాడిగా కనపడ్డాను. అయినను ఆయన బహు వాత్సల్యము చేత నన్ను క్షమించి దేవుడు తన సేవకుడిగా నిలిపాడు. కాబట్టి ఈరోజు నేను ఆయన సన్నిధిలో మీకు వాక్యం చెప్పేవాడుగా నన్ను చేశాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, సొలొమోను దాన్ని ఉపయోగించుకోలేకపోయాడు. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయంలో మనం చూసినట్లయితే న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయంలో ఒక వ్యక్తి ఉంటాడండి. ఆయన కూడా బలహీనుడైపోయాడు. ఎవరు? సంసోను. ఎవరికి బలహీనుడైపోయాడు? దెలీలాకు బలహీనుడైపోయాడు. దేవుడు చెప్పినటువంటి మాటకు విధేయత చూపించకుండా అవిధేయుడుగా తన బలాన్ని గురించినటువంటి సారాంశాన్ని దెలీలాకు చెప్పినప్పుడు ఆ యొక్క తలను గొరికించడం వలన బలము పోవడం వల్ల ఫిలిష్తీయుల సర్దారులు సంసోన్ని బంధించారు. అటొక స్తంభం ఉంది, ఇటొక స్తంభం ఉంది. ఈ 2 స్తంభాలకి కాళ్ళు చేతులను ఇలాగా చాపి ఏం చేశారండి? గొలుసులతో కట్టివేశారు. ఒక విధంగా చెప్పాలంటే ప్రభువైన యేసుక్రీస్తుల వారిని ఎలాగైతే సిలువ మీద వేలాడదీశారో అలాగా వేలాడదీసేశారు, కట్టిపడేశారు, గట్టిగా కట్టిపడేశారు. గుంజుకోవడానికి కూడా లేనటువంటి పరిస్థితి. ఆ టైంలో ఏం చేశారో తెలుసా? ఒక బాణాన్ని తీసుకున్నారు, ఒక కత్తిని తీసుకున్నారు, ఓ బాణాన్ని తీసుకుని సంసోను దగ్గరికి వెళ్ళి ఆ కళ్ళల్లో ఇలా గుచ్చి ఆ కళ్ళను ఊడదీశారు. అది చదవడానికే చాలా ఇదిగా ఉంటే ఒక్కసారి ఫీల్ అవ్వండి. ఒక చాంకును నీ కళ్ళల్లో గుచ్చి 2 కళ్ళు పీకితే నీకు ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. ఆ 2 కళ్ళు పీకేశారు. ఏ డేలేనాను తన కళ్ళతో చూసి సంతోషపడ్డారో ఆ 2 కళ్ళు అతనికి లేవు. ఆ 2 కళ్ళు తీసేశారు. తీసేసిన తర్వాత ఆ ఫిలిష్తీయుల సర్దార్లు ఏమంటున్నారు తెలుసా? మన దేవత, మన దాగోను దేవత, ఈ యొక్క ఇశ్రాయేలీయుడైనటువంటి సంసోన్ని మనకు పట్టించింది. పండగ చేద్దాం, సంబరం చేద్దాం, ఉత్సవం చేద్దాం అంటే ఆ మాట తట్టుకోలేకపోయాడండి సంసోను. వెంటనే తన మనసులో ఏమనుకుంటాడు తెలుసా? ప్రభువా,
వీళ్ళ దేవత పట్టించడం ఏంటి నాయన? నా అవిధేయత వీరిని నన్ను పట్టించేలాగా చేసింది. నా అవిధేయత, నా అక్రమం. నేను నీ మాట వినలేదు కాబట్టి నేను వీళ్ళకు దొరికాను. నీ మాట విన్నంత కాలము ఆ బలము నా దగ్గర నుండి పోలేదు, ఆ శక్తి నా దగ్గర నుండి పోలేదు. నీ మాట విన్నంత వరకు శత్రువులకి నేనంటే భయం. ఈరోజు శత్రువులు నన్ను చూసి హేళన చేస్తూ మా దేవత అంటున్నారు ఏంటి నాయన, నేను తట్టుకోలేకపోతున్నా అని చెప్పి, ప్లీజ్ నేను వీళ్ళ చేతుల్లో చావకూడదు, నాకు మంచి మరణాన్ని ప్రసాదించిన ఆయన. సంసోను ఫిలిష్తీయుల చేతుల్లో చచ్చెను అని రాయబడకూడదు. ఒక్కసారి మరల బలమి, ప్లీజ్ నేను అడుగుతున్నాను, ఒక్కసారి నాకు బలమి అనగానే దేవుడు బహువాత్సల్యత గలవాడండి. సంసోను, ఇదిగో నా బలమనంతటి నీకు ఇస్తున్నానని చెప్పగానే ఆ 2 సంఖ్యలను, స్తంభములను 2 చేతులతో కూల్చివేయగా చరిత్రలో ఇలా రాయబడి ఉంది, సంసోను తన జీవిత కాలమంతా చంపిన ఫిలిష్తీయుల లెక్క కంటే ఆయన చనిపోయే ముందు చంపిన ఫిలిష్తీయుల లెక్క బహు ఎక్కువ అని పరిశుద్ధ గ్రంథం అందు రాయబడి ఉంది. చప్పటి కూడా దేని పడతాం. హల్లెలూయా. ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. మీరు చచ్చేటప్పుడైనా దేవుడిని అడగండి. బహు వాత్సల్యత గలవాడు. పాపిష్టి బతుకుగా చావకండి. యేసుక్రీస్తు వైపు కుడి వైపున ఎడమ వైపున 2 దొంగలు ఉన్నారు. లోకరాసిన సువార్త 29వ అధ్యాయంలో ఈ మాట ఉంటుంది. లోకరాసిన సువార్త 23వ అధ్యాయం 39 నుండి 43. కుడి వైపున ఉన్న దొంగ, ఎడమ వైపున ఉన్న దొంగ. ఎడమ వైపున ఉన్న దొంగ అంటాడు, నువ్వు యూదుల రాజువట కదా, నువ్వు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా అని ఎటగారం చేస్తాడు. కొంతమంది ఇప్పటికీ ఎటగారం చేస్తూనే ఉంటారు. చేసిన తప్పులన్నీ ఏదో మేమే పరిశుద్ధులము, మేమే నీతిమంతులం అనుకుంటారని. దేవుడు నీ యొక్క పాపమును లెక్కించడం మొదలు పెడితే నీ జీవితకాలం కూడా సరిపోదు దాన్ని చదువుకోవడానికి. ఈ కుడి వైపున ఉన్న దొంగ ఏమన్నాడు తెలుసా? అయ్యా, మనం చేసిన తప్పుకి మనం ఈ ఫలితము అనుభవించడం ఇది మనకు సహజం, ఇది కరెక్టే. బట్ ఈయన ఏ తప్పు చేయలేదు. అయ్యా, నువ్వు ఏ తప్పు చేయలేదని నాకు తెలుసు నాయనా, మమ్మల్ని క్షమించు నాయనా, నన్ను క్షమించు నాయనా, నీ రాజ్యంలో స్థానం నాయన అనగానే దేవుడు అంటున్నాడు, నీవు తప్పక నాతో పాటు పరదేశంలో ఉంటావు. చప్పటి కూడా దేని మేము పడదాం. హల్లెలూయా. నువ్వు చచ్చే వరకైనా, నువ్వు చచ్చేటప్పుడైనా దేవుని బహువాత్సల్యత గలవాడని నువ్వు ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో దేవుని యొక్క మహిమను చూస్తావండి నువ్వు. ఈరోజు మనందరికీ ఒక వాగ్దానం ఇస్తున్నాడు దేవుడు. యెషయా గ్రంథము 1వ అధ్యాయంలో ఈ మాట ఉంటుంది, ఎద్దు తన కామాందును ఎరుగును, గాడిద తన సొంత వాని దొడ్డు తెరుచుకును, ఇశ్రాయేలుకు తెలివి లేదు, ఈ ప్రజలు యోచింపరు. అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు వీళ్ళందరికీ వ్యాధులు వచ్చి, బాధలు వచ్చి కొడతన్నా వీళ్ళకి అర్థం కావట్లేదు. దోసపాదులో గుడిసె ఉన్నట్టు వీళ్ళ జీవితాలు ఉన్నాయి. వీళ్ళు పాపిష్టి బతుకులు బతుకుతున్నారు, అప్పుల్లో ఉన్నారు, ఇరుకుల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు. అయినా తెలియట్లేదు, నేను కొడుతున్నాననే బాధ వీళ్ళకి అర్థం అవ్వట్లేదు. నా వైపు తిరిగితే నేను మిమ్మల్ని దీవిస్తాను, ఆశీర్వదిస్తానని వీళ్ళు నమ్మట్లేదు. వీళ్ళు అమావాస్య ఉత్సవములు ఇవన్నీ నాకు వెక్కసమైన, అనగా మీరు చేసే క్రిస్మస్లు ఇవన్నీ కూడా నాకు వెక్కసమైన, నాకు వేస్ట్. ఇవి కాదు నాకు కావాల్సింది. నన్ను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. అది లేదు. ఆ ప్రార్థనా జీవితం మనకు లేదు. ఎప్పుడు చూసినా లోకస్తులతో పాటు మనం కూడా తిరుగుతున్నాం తప్ప దేవుడు అనుకున్నటువంటి ఆ మంచి జీవితం మనం జీవించట్లేదు. అందుకే ఆయన బాధపడుతున్నాడు. ఈరోజు మనందరికీ ఒక గుడ్ న్యూస్ చెప్తున్నాడు దేవుడు. ఏంటి తెలుసా? యెషయా గ్రంథము 1వ అధ్యాయము, యెషయా గ్రంథము 1వ అధ్యాయం యెహోవా 18-19 వచ్చిన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాము, మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లవగును, కెంపుల వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లనివగును. మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. ఏం అనుభవిస్తారండి? భూమి యొక్క, చెప్పాలి గట్టిగా, ఇంకోసారి చెప్పండి. రండి మన వివాదం తీర్చుకుందాం. ఇక్కడ కూడా దేవుడి కాంప్రమైజ్ అవుతాడు. నువ్వేం చేస్తావు? ఆఖరికి ఒక మాట ఉందో చదివి ముగిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1 నుండి 8 వచనం ఫాస్ట్గా చదువుదాం.
మీ అపరాధముల చేత పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయొచ్చు. వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతి అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చెప్పున మునుపు నడుచుకుంటురి. వారితో కలిసి మనమందరము శరీరం యొక్క మనుష్యు యొక్క కోరికలు నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనను స్వభావ సిద్ధముగా అయినను దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించారు. కృప చేత మీరు రక్షించబడి ఉన్నారు. ఎలా రక్షించబడ్డారండి? మీరు మంచోళ్ళని ఈరోజు బతకట్లేదు. చెప్పండి ఎలాగా? దేవుడు క్షమిస్తున్నాడు కాబట్టి ఆయన దయ చూపిస్తున్నాడు కానీ మనం బతుకుతున్నాం. ఈ ఒక్క విషయాన్ని తెలుసుకోండి. ఈ ఒక్క విషయాన్ని బట్టి దేవుని సన్నిధిలో అడగండి. కాబట్టి 6వ వచనం, క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ఏంటి? ఈ రక్షణ ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృప మహదైశ్వర్యమును రాబో యుగంలో కనపరచు నిమిత్తం క్రీస్తు యేసునందు ఉన్న మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఇది మన వల్ల కలిగింది కాదండి, దేవుడిచ్చిన వరం అండి. ఇంకా నువ్వు ఆ బంధకాల్లో ఉన్నావేమో, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అందరూ పైకి లేచి నిలబడదాం. ఇంకా నువ్వు ఇంకా బంధకాల్లో ఉన్నావేమో, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు సొలొమోనుకు చెప్పినట్టు నీకు కూడా చెప్తున్నాడు. కానీ సొలొమోను మాట వినలేదు. సంసోను తను చేసిన తప్పుకు పశ్చాత్తాపడ్డాడు, తిరిగి శక్తిని పొందుకున్నాడు. ఆయన చచ్చిపోయాడు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షించబడిన వారు మరలా బతుకుతారు, మరలా శక్తిని పొందుకుంటారు, మరలా నూతనమైన సృష్టిగా మారతారు. ఈరోజు నీ చెడు వ్యసనముల ద్వారా నువ్వు దేవునికి దూరం అయిపోతున్నావేమో, నీ అవిధేయత వలన దేవునికి దూరం అయిపోతున్నావేమో, నీ గర్వపు మాటల ద్వారా దేవునికి దూరం అయిపోతున్నావేమో. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. కరములు చాపి నిన్ను కౌగిలించి పెంచిన కన్నవారి కంటే ఇది విన్నైన ప్రేమ. వారిని సహితము కన్న ప్రేమ. అందరం పాడదాం. ప్రేమ ఇది యేసు ప్రేమ, ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ, కలువరి ప్రేమ, ప్రేమ ఇది యేసు ప్రేమ, ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ, కలువరి ప్రేమ, నా యేసు కలువరి ప్రేమ.